ఆయన క్రమంలో నువ్వు నడవనప్పుడు ఆయన నీ మాటను వినాడు. హల్లెలూయా. అప్పుడు నేను శ్రమలో ఉన్నాను, దేవుడు నాకు సహాయం చేయలేదని అర్జించటం వలన ఉపయోగం ఏమీ లేదు. ఉపయోగం ఏమైనా ఉంటుందా? అప్పుడు అరుస్తావో కేకలేస్తావో ఉపయోగం ఉందా? ఒకప్పుడు అరిచారు, కేకలు వేశారు, ఉపయోగం ఉందా? ఎప్పుడు? నోవాహు కాలంలో నోవాహు దేవుని వర్తమానమును ప్రకటిస్తూ ఉన్నప్పుడు జనులు వెర్రితనముగా చూశారు. హల్లెలూయా. వెర్రితనముగా చూశారు. అప్పుడు దేవుడు నోవాహుకు ప్రత్యక్షమై నోవాహు దేవుని మాట తెలియచేస్తున్నప్పుడు వినకుండా ధిక్కరించి వారిష్టానుసారముగా లోపడకుండా వారిష్టానుసారముగా బ్రతుకుచూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు? నోవాహుని పిలిచి, నోవాహు, ఇదిగో నశింపు చేయటానికి నేను నిర్ణయించుకున్నాను కనుక ఇదిగో నీవు ఓడను తయారు చేయము, సిద్ధిసారక మానుతో ఓడను తయారు చేయము. ఆ ఓడలోనికి రెండు గొవ్వలను, రెండు పావురములను, అన్ని పక్షు జాతులు అన్నిటినీ కూడా రెండింటిని, ఒక స్త్రీగా ఒక పురుషుడుగా అన్నిటినీ కూడా నీవు ఆ ఓడలోనికి ప్రవేశింప చేయము అన్నాడు. ఎవరున్నారు? నోవాహు ఆయన మాట విన్నాడు. ఎవరికి లోబడ్డాడు నోవాహు? దేవుని అధికారమునకు, దేవునికి లోబడ్డాడు. హల్లెలూయా. లోబడిన నోవాహు రక్షింపబడ్డాడా? ధిక్కరించిన జనులు రక్షింపబడ్డారా? ఎవరు రక్షింపబడ్డారు? నోవాహు మాత్రమే శ్రమ నుండి రక్షింపబడ్డాడు. హల్లెలూయా. నోవాహు ఒక్కడే శ్రమ నుండి రక్షింపబడ్డాడు. నోవాహు కుటుంబము, ఆయన ప్రణాళికలో ఉన్న ఆ పక్షులు, అవన్నీ కూడా జంతువులను ఆయన రక్షించడానికి నోవాహును ఓడగా వాడుకున్నాడు దేవుడు. హల్లెలూయా. అప్పుడు నోవాహు దేవుడు చెప్పిన మాట విని ఆ మ్రానుతో ఆ ఓడను తయారు చేసి, నేను అక్కడక్కడ చెప్తున్నా మీకు అర్థమయ్యేటట్టు, ఓడను తయారు చేసి ఓడలో అన్నిటినీ రెండేసి పక్షులను అన్నిటిని, అన్ని జాతులను, జంతువులను అన్నిటినీ కూడా రెండు ఓడలోనికి చేర్చుకున్నాడు. రెండు ఓడలోనికి చేర్చుకున్నాడు. ఆ ఓడలోనికి చేర్చుకున్న తర్వాత నోవాహు కుటుంబాన్ని కూడా ఓడలోకి చేర్చిన తర్వాత చక్కగా సన్నగా జల్లు మొదలైంది. హల్లెలూయా. 40 దినములు వర్షమును, ఆకాశవాకిళ్ళ తూములను విప్పేసి దేవుడు వర్షమును కుమ్మరించాడు. నడుము లోతు వచ్చే వరకు కూడా నోవాహు ఓడ చేసుకుంటున్నప్పుడు ఏమంటున్నారు? అడిగి పిచ్చెక్కింది రా, పిచ్చోడు రా, ఎర్రోడు రా, వీడికంటా దేవుడు కనపడ్డాడంట్రా, చెప్పాడంట్రా, వీడి మాట వినాలంట్రా అని ఎగతాళి చేశారు, హేళన చేశారు, లెక్క లేకుండా విర్రవీగారు. దేవుని మాట లెక్క చేయలేదు, వినలేదు.